పాలకూర ఉల్లిగడ్డ వేస్తున్నా పాలకూర ఉల్లిగడ్డ వేస్తున్నా. అన్నంకే చపాతీకే? చపాతీకి తినొచ్చు, అన్నంకి తినొచ్చు. పాలకూర ఉల్లిగడ్డ అదేంది కలిపేది? పాలకూర వారానికి ఒక్కసారైనా పిల్లలకు పెట్టాలి మంచిగా. వాళ్ళకు ఏ విటమిన్ కళ్ళకి అంత మంచిది. ఆయిల్ వేసే పెట్టలే కదా. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోసిప్పు వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మన ఇష్టం, ఒక్క ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి. ఈ బ్లాగ్లో ఇవే కామెడీ. ఉల్లిగడ్డలు ఎక్కువైతేమోనే ఎక్కువైతే ఈరోజు మా ఇంట్లో పాలకూర ఉల్లిగడ్డ కాలీఫ్లవర్ పాలకూర ఉల్లిగడ్డ, ఇంకా ఇడ్లీ ఇడ్లీ సామయ్య చేసారు. చట్నీ నిన్నటి ఇడ్లీలా తమ్ముళ్ళ మళ్ళీ సాంబార్ పోసి పెట్టలే, ఇంకా పెట్టాలి, పోపేయాలి. ఈడ పాలకూర వస్తారు. సాంబార్కి చింతకాయలు అండి, ఈరోజుకైతే సాంబార్, పాలకూర ఉల్లిగడ్డ, ఇంకా కాలీఫ్లవర్, చపాతి, ఇడ్లీ, చట్నీ. ఇట్లా టీ పెడతాం. మా అబ్బాయి టీ అడిగాడు, టీ పెడతాం. అరుణ్ చాయ్ తాగుద్రా? చాయ్ వస్తున్నా టిఫిన్ తిన గ్యాప్లో చాయ్. రూపాయలు లేకుండా స్పెషల్ ఈరోజు పాలకూర. ఇది కూడా స్పెషలే. మళ్ళీ అదేంది అవతల ఇది పెడతా, మాడుతుందని అది పెట్టినా. ఇదేంది? కొంచెం ఆరకల జావా. ఎవరికి? మా పెద్ద బాబు అంబలి జావా. ఎన్ని తాగుతారు ఎప్పుడు? అంబలి జావా తాగితే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ వస్తుంది, ఆరోగ్యానికి మంచిది. అరకల జావా. ఒక గ్లాస్ నీళ్ళకి ఒక చెంచా పిండి వేసి కలపాలండి. బాగా మరిగించి ఉదయం చేసుకొని మధ్యాహ్నం తాగాలి. కొంచెం పసుపు వేయాలి, ఉల్లిగడ్డలు మగ్గనికే కొంచెం పసుపు. గుడ్లు ఎన్ని గుడ్లు? పిండి దాటిపోయి కూడా. యాక్చువల్గా మాది చాలా చిన్న ఇల్లు అండి. మా నాయనమ్మ చనిపోయినందుకు 4 months ఇక్కడికి వచ్చినాము, అందుకే ఇక్కడ ఉంటున్నాము.
చాలా ఇరుకు ఇరుకు ఇల్లు. ఇరికిల్లు చాలా ఇరికిల్లు. చపాతీకి పిండి ఇంత చాలా వస్తుందా? మిరపకాయలు దేనికి? మిరపకాయలు సాంబార్ చారుకు. చారు సాంబార్ మా ఇంట్లో రోజు 4-5 కర్రీలు ఉంటాయి. గుడ్లు పెద్ద ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. 8 మెంబర్స్ ఉంటాం, 8 మంది ఉంటాం. 8 మెంబర్స్ 8 మంది. ఇప్పుడు ఇంకా తక్కువైంది కానీ మా నాయన ఉన్నప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది. చాలా పొద్దసానం వండుకుంటూనే ఉంటుంటుంది. ఆమెకు సంకటి, అంబలి. పాపం మా అత్తమ్మ ఇంత తొందరగా చనిపోలే. మా అత్తమ్మ లేనందుకు మాకు చాలా బోర్ వస్తుంది. మా అత్తమ్మ అంటే మాకు చాలా పెద్ద మనుషులు ఉంటే అదో టైం పాస్. ఇంకా మా అత్తమ్మ చాలా కబుర్లు చెప్పేది, దేవుళ్ళ గురించి, మనుషుల గురించి, ఎవరిని ఎట్లా చూసుకోవాలి, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్పిస్తుంది. మా అత్తమ్మ నేర్పించేది మాకు. మా అత్తమ్మ లేనందుకు మాకు చాలా కష్టమైంది. ఇప్పుడు ఎంతమందికి చపాతీలు? ఎంతమందికి? అందరికి చపాతీలు, ఇడ్లీలు, తమ్మునికి చెల్లెలకి చేసినాం. ఇంకా మా 2 పిల్లలు ఉంటారు మా ఇంట్లో. వాళ్ళు స్కూల్కి వెళ్ళి అరవింద్ సాయి, ఆరాధ్య స్కూల్కి వెళ్ళి అలా ఇల్లటండి. కాలీఫ్లవర్ మాడుతుందమ్మా కింద పెంచి కింద మారుతుంది. అది ఆయిల్ తక్కువ ఉంటుంది కదా, మారుతుంది. కొంచెం ధనియాల పొడి వేస్తాం. పాలకూరలో కొంచెం ఉప్పు వేసి కడుక్కోవాలని చెప్పు. పాలకూరలు ఉప్పు వేసుకోవాలా? ఉప్పు వేసి కడిగితేనే జర దానికి ఏమన్నా మందు అడిగితే పోతుంది. పాలకూర ఉప్పు వేసి కడగాలి. అంబలి రెడీ అయిపోయింది. ఇంతే, సింపుల్ ప్రాసెస్. పాలకూర వచ్చింది, వేయాలి. ఇంకా చిన్నపిల్లలకి కూడా తాగిపోయచ్చు అంబలి. చిన్నపిల్లలకి ఎవరైనా తాగొచ్చు, చిన్నోళ్ళు తాగవచ్చు. అంబలి చాలా మంచిది, పిల్లలు తాగుతాయి. పాలకూర వేసారుగా. బాగా విసుకాలి, విసికితే మెత్తగా వస్తాయి చపాతీలు. బాగా విసుకుతాయి. వెళ్తుండ్రు. ఇంట్లో చేసుకునేవే తినాలి, బయట తినరాదు. న్యాచురల్గా మన ఇంట్లో ఏం చేసుకుంటామో అవే తినాలి. ఈ పొద్దు రేపు పిల్లలంతా బయట ఫాస్ట్ ఫుడ్కు తినకే తయారయ్యారు. అన్ని రోగాలు, క్యాన్సర్లు, జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి. అందుకే ఇంట్లో ఏది చేస్తే అదే తినాలని మనం చిన్నగా ఉన్నప్పటి నుండి పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇంట్లోనే తింటారు మంచిగా. సాధారణంత మనం ఇంట్లో చేసి మన పిల్లలకు మనమే పెట్టుకోవాలి న్యాచురల్ ఫుడ్. ఆ నాన్ స్టిక్వి కూడా వాడొద్దు. నాన్ స్టిక్ పెంచులు, నాన్ స్టిక్ కడాయిలు అన్నీ వాడి పిల్లలకు క్యాన్సర్స్ చిన్న వయసులో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. దాని కోటింగ్ అంతా మన ఫుడ్కి అంటుతుంది. వేడి చేసినప్పుడు ఫుడ్ అంతా అంటి పిల్లలకు ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. పాలకూరలో పెసరపప్పు వేస్తారు, మంచి అవుతుందా? లేసే అమ్మ సాంబార్ అంత పెద్ద దాంట్లోనా మంచిగా అవుతుంది. ఉట్టి పాలకూర ఒక్కొక్కసారి తినబుద్ధి కాకుంటే ఇట్లా పెసరపప్పు వేసుకొని చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. పిల్లలు ఉట్టి పాలకూర కొంచెం ఉప్పు కారం కూడా తక్కువ వేస్తేనే మంచిగా కదా కూరగాయల. కూరగాయల ఉప్పు మరీ తినొద్దు. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉప్పు నుంచే. ఉప్పు, నూనె ఎక్కువ తింటే, నెయ్యి, స్వీటు, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తినరాదు, తగ్గించాలి. చాలా చాలా తగ్గించి తింటే చాలా మంచిది. పాలకూర కలుపుతారు. ఎందుకు చపాతీ పెంచి తీసుకున్నాం అంటే ఈ పెంచు కొంచెం జొన్నటల పెంచి లాగుందిగా. ఇది అది మరి అది పెట్టకూడదు. నాన్ స్టిక్ పెంచి ఇదే పెట్టాలి. నాన్ స్టిక్ పెంచుకున్నదంతా కోటింగ్ అంతా చపాతీల కంటి తింటే అది క్యాన్సర్ వస్తుంది. మొన్న డాక్టర్ చెప్పిండు నేను హాస్పిటల్ పోతే. అందుకే ఇదే వాడుతున్నాం. ఇదే వాడాలి అందరూ. మన పెద్దవాళ్ళు అందరూ ఇదే వాడేది, మనం కూడా ఇదే వాడాలి. యాక్చువల్గా కట్టెల పొయ్యి మీద చేయాలి కానీ ఇప్పుడు అన్ని సిలిండర్లు గ్యాస్ ఇవన్నీ సిలిండర్స్ వచ్చి ఆ కట్టెల పొయ్యి మీద చేసితేనే ఆరోగ్యం మంచిది. ఎక్సర్సైజ్ మంచిగా అవుతుంది. కూర్చొని లేచి
లాస్ట్ కొత్తిమీర వేస్తా క్యాలీఫ్లవర్లో కొత్తిమీర వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుంది. అల్లే ముట్టిస్తాం దేనికి కొత్తిమీర ఇది పాలకూర ఇక్కడ పాలకూర అక్కడ పెట్టి జొన్నడలు ఇటు సైడ్ వేస్తాం. కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. కొత్తిమీర తినాలి, హెల్త్ కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది. కొత్తిమీర కరివేపాకు పుదీనా బాగా వేసుకోవాలి. కూరగాయలు పిల్లలు తిననంటే కొంచెం వేంపి పొడి చేసి పెడితే ఏమైంది స్టవ్కి అది తీసి పెట్టాలేమో ఇప్పుడు మంచిగా వస్తుంది. టెక్నిక్ యూజ్ చేయాలి దేనికైనా, సింపుల్ కొట్టకూడదు. పక్కల కొట్లాడైతుంది మా ఇంటి పక్కల రెంటర్స్. ఇది హౌస్ మొత్తం మాదే అండి, రెంట్కి ఇచ్చినాం. చాలా పెద్ద ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తాం. ఇల్లు ఎందుకు వాళ్ళని కాల్ చూపించాలి, 2-4 నెలలకు వాళ్ళకి వేరే రూమ్లు దొరుకుతాయి. అందుకే మేమే చిన్న రూమ్లలో ఉన్నాం. చిన్న రూమ్లు అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఏంది వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పడాలని, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలని మేమే చిన్న ఇలా అడ్జస్ట్ అవుతున్నాం. సాంబార్ కట్టు చారు అంటే యాక్చువల్గా మా ఇంటి పక్కల నిన్న భక్ష్యాలు చేస్తుండే వాళ్ళు, అంటే భక్ష్యాలు తయారు చేసి అమ్ముతారు. వాళ్ళతోటి కట్టు మిగిలితే ఆ కట్టుతోటి సాంబార్ చేస్తున్నాం. కట్టు ఇచ్చిర్రు మాకు, నేను సాంబార్ చేస్తున్నాం. భక్ష్యాల కట్టు సాంబార్ కట్టు చారు కట్టు చారు కట్టు చారు అంటే కట్టు చారు మునక్కాయలు. అమ్మ చపాతీలు కింద పడే తట్టి చిన్న ఇల్లు కదరా, ఇట్లే వస్తుంది కింద. ఆడ కాలు కొట్టి చేతి కొట్టి తగ్గుతాయి. మేము ఆడ పెద్ద ఇంట్లో వచ్చినాము, ఇక్కడికి వచ్చేవారికి అంతా ఎక్కడ ఆగున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది కానీ అట్లనే చదువుకోతున్నాం. చారు స్టార్టింగ్ కట్టు చారులో కొంచెం ఆయిల్, కొంచెం నూనె, ఎక్కువ నూనె పట్టదు ఈ చారులకు. కొంచెం నూనె వేసుకొని పోపు వేసుకొని వసతులు 2 కలిపినట్టు జీలకర్ర ఆవాలు 2 మిక్స్ చేసి ఇక్కడ చిన్న ఉంది బట్ ఆ ఇంటికాడ అంటే కబోర్డులో ఉండే అది పోపు డబ్బా వేరే ఉంది. కబోర్డు చిన్న సెల్ఫ్లు ఉన్నాయి, స్థలం సరిపోతాయి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పాలకూర అవుతుందా దగ్గరికి అయితే ఆ పాలకూర ఇంకా దగ్గర కావాలి. దగ్గరికి అయినాక కారం వేయాలి. అప్పటికు చాలా అవుతుంది. అరుణ్గారికి మాడుతుందే బాగా. వాళ్ళు ఎంత అయితే టైము 10:30 అయితే. అందుకే గుడికి ఎంతసేపు ఉన్నావా అని అంటుంది, నాకు అర్థమైంది. కానీ లోపల తిట్టుకుంటున్నావా అడుగుతా. చపాతీలు ఇతల చేస్తారు, ఇక ఆడ ప్లేస్ లేనందుకు ఇతల మా పిన్ని చపాతీలు చేస్తుంది. పసుపు, మునక్కాయలు సాంబార్, ఫస్ట్ తర్వాత మునక్కాయ, డైరెక్ట్ మునక్కాయలు ఇప్పుడేనా వేసేయి. మునక్కాయలు వేసినాం. కొంచెం దమ్ అయితే మునక్కాయలు, కొంచెం సాల్ట్, ఉప్పు, కొంచెం అవి కొంచెం దమ్ అయితే యాక్చువల్గా మా ఇంట్లో పెద్ద చిమ్నీ ఉంటుండే, ఇక్కడ చిమ్నీ ఘోరం కాట్లు వేసింది. ఇట్లా వెంటిలేషన్స్ లేదు సరిగ్గా. పాత నాటి కాలం ఇల్లు మా మామయ్య కట్టించారు. పెంకుటే లేదా? పెంకుటిల్లు మా మామ కట్టించారు. మా అత్తమ్మ లేనందుకు మాకైతే చాలా బోరు. అత్తమ్మ కాదు అమ్మలాగా చూసుకుంటుండే మళ్ళీ. ఆమె లేనందుకు చాలా బోర్ వస్తుంది.
టైంకు తిన్నారా ఏం చేసిండు అత్తమ్మ అంటే అత్తమ్మ కాదు ఒక అమ్మలాగా తీసుకుంటుండే మనది ఆమె లేదు చాలా మిస్ అయిపోతుంది మన రోజు ఎన్ని రోజులు అవుతున్నాం మూతదే ఒక్క మూత కూడా దొరుకుతుంది గుడ్లు ఉడుకుతున్నాయి నాలుగు పొయ్యిలైనా సరిపోతుంది మా ఇంట్లో చాలా ఫ్యామిలీ పెద్దది 8 మెంబర్స్ ఉంటాం మా మరిది టీచర్ ఆయన స్కూల్ పోతాడు పిల్లలు స్కూల్ పోతారు తొందరగా కావాలి పూణే పెట్టినమ్మా దానికి అయ్యింది కాదు చపాతి పాలకూర పాలకూర కావాలా ఇంకా పాలకూరలో కొంచెం ఇంత కాలే దమ్ము కాలేదా పాలకూర కొంచెం దమ్ము అయితే దగ్గరికి అవుతుంది కొంచెం కారం అయితే బాగుంటుంది ఉప్పు వేసి ఇప్పుడే కొంచెం ఉప్పు నెక్స్ట్ చింతపులుపు వేయాలా ఇంకా చింతపులుపు వేయద్దు ఆ, ఈ మునక్కాయలు మెత్తగా కావాలి కదా ఇంకా అయినాక చింతపులుపు వేసి చింతపులుపు వేయద్దు కట్టు వేయాలి కట్టు కోసి కట్టు పోసి అది చింతపులుసు వేసి 2 కారం వేసి మసాలా కానీ కొత్తిమీర కరివేపాకు వేస్తే అయిపోతుంది మంచిగా అయిపోతుంది నూరు కమ్మలైనప్పుడు కూడా చేసుకుంటే పుల్లగా కారం బాగుంటుంది భక్షాలకు తెలుసుంటుంది చాలా మందికి భక్షాలకు కట్టుచారని చాలా మంది చేసుకుంటారు ఇప్పటి జనరేషన్కి ఏమో తెలియదు భక్షాలంటేనే తెలుసుకో తెలియదు కొందరికి కొంచెం బచ్చలం కూడా వేరే ఇంకో పేరు అంటారు కదా బొబ్బట్లు కాదు ఆంధ్ర సైడ్ బొబ్బట్లు అంటారు మన సైడ్ పోలేలు అంటారు పోలేలు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ చపాతి చపాతి మధ్యాహ్నం పాలకూర కట్టుచారు ఎగ్ అన్నము ఎగ్ పెరుగు పెరుగు అంతే అవి అలా పాటు చేసా చపాతి కాలీఫ్లవర్ తింటే కాలి ఇసుడే లేట్ ఏదైనా వేడి తింటాం అది స్పెషల్ బాగుంది కానీ చాలా సప్ప అయింది కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం ఎవరికి పాలకూర పొగలు వెళ్తుంది కాదు చపాతి అది వేడి వేడిగా మా ఆయన గుడికి తెచ్చిండు బావా పటప్ప తినప్ప ఎట్లుందో చూడు తిని తిట్టకు తిన్నాక అది బాగుందా లేదా కట్టు కట్టు పప్పు కట్టు కొంచెం బొదం గట్టిగా అవుతుంది చాలా అంతే పాలకూర చపాతి ఇదేంది కర్రకాయలు గ్యాప్లా కింద నువ్వేం తింటావు నేను కాలీఫ్లవర్ చపాతి ఎట్లనే ఉంటాను మంచి ఉడుకూర పిండి అసలు బాగాలే తక్కువ అని చెప్పు ఉప్పు కారం మా ఇంట్లో ఉప్పు కారం తక్కువ వేశారు తక్కువ బాగాలే అసలు యాక్చువల్లీ తరుణ్ కుమార్ అని ఒకడు ఉంటాడు వాడు ఎత్తాడు కారం చాలా తింటాడు టమాటా చట్నీ తింటే ఎక్కువైంది రోజు ఈడ మా అత్త తింటుంది ఏం తిన్నావు అత్త ఇడ్లీ ఇడ్లీ కొడుకూర చట్నీ కాలీఫ్లవర్ ఉడుకుర